హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు పప్పుచారు ఈ 4 కూరగాయలతో వండేసుకుంటున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వండుకుంటే బెండకాయ ముక్కలు, వంకాయ, టమాటా, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటా ఇలా తాలింపు వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఓ 2 వెల్లుల్లి రెబ్బలు, దాంట్లోకే ఓ 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత ఈ తాలింపులోకి వచ్చేసి బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బెండకాయ ముక్కలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వంకాయ, టమాటా అన్నీ కూడాను దీంట్లోనే ఈ ఆయిల్లో వేగించుకుంటానన్నమాట. ఒక 5 నిమిషాలు కర్రీలాగా ఉడకాలి. దీంట్లోకి ధనియాలు, జీలకర్ర పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్, కాస్తంత కల్లు ఉప్పు అన్నీ దీంట్లోకి కలిపేసుకుంటానన్నమాట. ఇంకా పప్పులోకి వేసుకోకుండా ఈ కర్రీలోకి వేసుకుంటానన్నమాట. 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ కర్రీలోకే. ఇలా బాగా ఉడికించుకొని మనం పప్పుచారులో కలిపేసుకొని పప్పుచారు చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా దీంట్లోనే ఈ కర్రీలో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా బెండకాయలు కాస్తంత వేగిన తర్వాత మనం టమాటా, వంకాయలు వేసుకున్నామండి. ఈలోపు చింతపండు పిసికేసుకొని కాస్తంత చింతపండు రసం రెడీగా పక్కన పెట్టుకున్నాను. టమాటా కూడా ఈ కర్రీలోకి వేసుకున్నాను. టమాటా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు తరిగి వేసుకుంటున్నాను అనమాట. ఈ వంకాయలు కూడా దీంట్లోకి మెత్తగా ఉడికిన తర్వాత ఇవన్నీ ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకొని తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఇలా వండేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుందండి. పప్పుచారులో కలిపేసుకుంటే ఇలా వండుకున్న తర్వాత మనం ఇంకా వేరేగా తాలింపు ఏమీ వేయక్కర్లేదండి. దీంట్లోకి మనం ఆవాలు, జీలకర్ర అంతా తాలింపులో వేసుకున్నాను అనమాట. కుక్కర్లో పప్పు అయితే నాకు రెడీ అయిపోయిందండి. ఉడికించేసుకున్నాను, బాగా మెత్తగా మెదిపేసుకున్నాను అనమాట. ఇలాగా మెదిపేసుకున్న పప్పులోకి ఈ కర్రీ ఏదైతే ఉందో మనం మెత్తగా ఉడికించుకున్న కర్రీని దాంట్లో కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలా పప్పుచారు మరిగాయంటే ఆ కర్రీ దాంట్లో వేసేసుకొని ఇంకో 5 నిమిషాలు మరిగించుకొని పప్పుచారు రైస్లోకి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా చేసి చూడండి. చక్కగా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా టేస్ట్గా తింటారండి. పప్పుచారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారండి? పప్పుచారు అంటే ఓ 2 ముద్దలు అన్నం ఎక్కువ తింటామన్నమాట. మనం పప్పుచారు అన్నం తింటూ ఉంటే దాంట్లోకి ఉంటే ఒక ఉప్పు చాప ముక్క చక్కగా ఫ్రై చేసుకొని నంచుకొని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. సరే, బాయ్ అండి.